మొత్తం రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లు అని చెప్తూ శాసనసభను తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాము ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. అయితే ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పు 3.89 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందని తెలిపారు. ఇటు 2014 నుంచి 15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించిందని అన్నారు. అంతేగాక ఆర్థిక మంత్రి అప్పులపై కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని, కావున తెలంగాణ శాసనసభ కార్య విధానం మరియు కార్యక్రమం నిర్వహణ నియమావళిలో 168 నిబంధన ప్రకారం బీఆర్ఎస్ ఇటు శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పాల్గొని తెలంగాణ రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదిక తెలియజేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ ఎస్ శివాని, రూల్ 168 ఆఫ్ 2 ప్రకారం ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంపై ఏదైతే ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటికే శ్వేతపత్రాల పేరుతోటి గత ప్రభుత్వం చేసిన అప్పెంత అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది అని చెప్పేసి ఇప్పటికే శ్వేతపత్రాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తరచూ కూడా గత ప్రభుత్వాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు అనే ఉద్దేశంతో ఇప్పటికే కేటీఆర్ అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 7 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ప్రచారం చేస్తా వస్తుందో ఇది అవాస్తవం అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల ఆర్బీఐ నివేదిక ఏదైతే విడుదల చేయడం జరిగిందో అందులో 3.89 లక్షల కోట్లే తెలంగాణ రాష్ట్ర అప్పు అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని ఉటంకిస్తూ దాన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అయితే సభలో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయబోతా ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ సభా హక్కుల నోటీసు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను కానీ ఇటు శాసనసభను కానీ తప్పుదోవ పట్టించే విధంగా మల్లు భట్టి విక్రమార్క ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో ఖచ్చితంగా ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా సభలో దీనిపై మేము పట్టుబడతాము, ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ ఇస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి భట్టి విక్రమార్కపై అని చెప్పేసి అయితే సో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికైతే నిర్ణయించడం జరిగింది. సో చూడాలి. సో మొత్తానికి ఇప్పటికే శాసనసభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. చర్చ అనేది వాడి వేడిగా ఉంటుంది. ఈసారి సభా సమావేశాలు అనేవి చెప్పడానికి ఖచ్చితంగా సో ఇట్లాంటి నిదర్శనమే అని చెప్పేసి మనమైతే అర్థమవుతా ఉంది. రైట్ రాజు.